హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా ఎదిగిన మెట్రోపాలిటన్ సిటీ. కానీ అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బతీసేలా నగరంలో నిర్మాణ పరిస్థితులుంటున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి ప్రభుత్వం, పౌర సమాజం మేల్కొనవలసిన సమయం ఆసన్నమైందని నిపుణులంటున్నారు. నగరాభివృద్ధిలో పాటించవలసిన అన్ని ప్రమాణాల్ని ఉల్లంఘించి నిర్మాణ రంగం విస్తరిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణాలను అనుమతిస్తున్నారు. అనుమతించిన చోట కూడా అడ్డగోలుగా అపరిమిత నివాసాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో నగరంలో ఏ మూల చూసినా ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యమైంది. త్రాగునీరు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. నగరంలో పచ్చదనం బాగా తగ్గిపోతోంది. సైబర్ టవర్స్ నుంచి నియోపోలిస్ దాకా ఒక్కటి కూడా విశాలమైన ఉద్యానవనం లేదు. ఉన్న భూమినంతా ప్రభుత్వం వేలం వేసుకుంటూ పోతోంది. సామాన్యుల సంగతి సరే, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా నివాసాలు కొనుక్కోలేని విధంగా భూముల ధరల్ని, ప్లాట్లు, ఫ్లాట్ల ధరల్ని రిగ్గింగ్ చేస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమ్మకం కాని నివాస యూనిట్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అదే సమయంలో ఖాళీగా ఉండే వాణిజ్య భవనాల సంఖ్య పెరుగుతోంది. మన్నికైన, నివాసయోగ్యమైన తగినంత ఖాళీ స్థలం, ఉద్యానవనాలతో కూడిన నిర్మాణాల బదులు కృత్రిమమైన వాతావరణంలో వేలాది మందిని కుక్కే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, నగరంలో జోనింగ్ విధానం అంటూ లేదు. 2, ఎంత వైశాల్యంలో ఎంత స్థల నిర్మాణం చేయొచ్చు అన్న దానిపై పరిమితి లేదు. దేశంలో అన్ని నగరాల్లో వైశాల్యం, నిర్మించే స్థల సూచి FSI అమల్లో ఉంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం 1 అడుగు విస్తీర్ణంలో భూమికి 1.5 నుంచి 2.5 అడుగుల విస్తీర్ణ స్థలాన్ని SFT నిర్మించుకోవడానికి అనుమతిస్తారు. నగరాన్ని జోన్లుగా విభజించి కొన్ని జోన్లలో మాత్రమే ఆకాశహార్మ్యాలకు వీలు కల్పిస్తారు. కానీ హైదరాబాద్లో అన్ని పరిమితుల్ని ఎత్తివేసి నిర్మాణాలకు అనుమతినిస్తున్నారు. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే పేరుతో FSI నిబంధనను 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది. అయినా అసాధారణ నిర్మాణాలేవీ పెద్దగా జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మాణ రంగానికి రెక్కలొచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అపరిమిత నిర్మాణాలను అనుమతిస్తూ పోయింది. పార్కులు, స్కూళ్లు, కమ్యూనిటీ స్థలాలంటూ ఏమీ లేకుండా చుక్కలనంటే నిర్మాణాలకు పచ్చజెండాలు ఊపారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాను FSIని తిరిగి ప్రవేశపెడతాను అని కూడా చెప్పారు. కానీ 2 ఏళ్లైనా ఆ ఊసే లేదు. నిర్మాణాల విశ్వరూపం ఎలా ఉందంటే 7.5 ఎకరాల్లో 3,500 నివాస యూనిట్ల నిర్మాణం జరుగుతోంది. FSI నిబంధన లేకపోవడంతో దేశంలో ఎక్కడికక్కడ నిర్మాణ సంస్థలు హైదరాబాద్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో భూముల ధరలు, ప్లాట్లు, విల్లాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్లో అన్ని వైపులా విస్తరించడానికి అవకాశం ఉంది. కానీ ఒకవైపు నిర్మాణాలు కేంద్రీకృతమవుతున్నాయి. దీనివల్ల హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ ప్రాంతాలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 60కి పైగా టవర్లు నిర్మిస్తున్నారు అంటే భవిష్యత్తులో ఆ ప్రాంతం ఏం కానుందో అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలి నుంచి నార్సింగ్ వరకు గత 5 సంవత్సరాల్లోనే 2 సార్లు రోడ్లను విస్తరించారు. ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని పెంచిన గ్రీన్ స్పేస్ అంతా హరించుకుపోతోంది. ఈ ప్రాంతంలో ప్రయాణించాలంటేనే ఉదయం, సాయంత్రం నరకం చూడాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. 2-3 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా కనీసం అరగంట నుంచి గంట సమయం వెచ్చించాల్సి వస్తోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం సాధారణంగా ఎకరానికి 30 నుంచి 100 నివాస యూనిట్ల వరకు ఉండొచ్చు. మహానగరాల్లో, ఆర్థిక జిల్లా ప్రాంతాల్లో అయితే ఎకరానికి 200 నివాస యూనిట్ల వరకు అనుమతించొచ్చు. జనసాంద్రత, మౌలిక సదుపాయాలు, గ్రీన్ స్పేసెస్ మధ్య తగినంత సమతుల్యత అవసరం. అది లేకపోతే నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడం సాధ్యం కాదని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. 1 హెక్టార్ విస్తీర్ణంలో 150 నుంచి 350 మంది వరకు నివసించే విధంగా నిర్మాణాలు జరగాలని నేషనల్ బిల్డింగ్ కోడ్ సూచిస్తోంది. ముంబైలో హెక్టార్ విస్తీర్ణంలో 274 మంది నివసిస్తోంటే ఢిల్లీలో హెక్టార్కు 239 మంది మాత్రమే నివసిస్తున్నారు అని ముంబైకు చెందిన ఆర్కిటెక్ట్ ఒకరు విశ్లేషించారు. NBC ఇంకో ప్రమాణం కూడా చెప్తోంది. ప్రతి మనిషికి 4 చదరపు మీటర్ల ఓపెన్ స్పేస్ ఉండేలా నగర నిర్మాణాలుండాలని సూచిస్తోంది. ఈ ప్రమాణాల ప్రకారం హైదరాబాద్లో ఎన్ని నిర్మాణాలు లెక్కకొస్తాయి?
7.5 ఎకరాల్లో 3,500 నివాస యూనిట్లు నిర్మిస్తే అందులో సగటున నివాసానికి ముగ్గురిని లెక్కవేసిన 10,500 మంది నివసించాల్సి ఉంటుంది. అంటే హెక్టార్కు సుమారు 3,400 మంది నివసిస్తారు. పోనీ ఆ ప్రాంతంలో విశాలమైన గ్రీన్ స్పేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. హైదరాబాద్లో అనేక ఆకాశహార్మ్యాల పరిస్థితి ఇదే. ఇప్పటికైనా ఎఫ్ఎస్ఐని తీసుకొస్తేనే హైదరాబాద్ నగరం కనీసంగానైనా కుదుటపడే అవకాశాలుంటాయని నిర్మాణ రంగ నిపుణులంటున్నారు.